బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేక బడ్జెట్ అని వైసీపీ నాయకులు బివి రావు అన్నారు. ధనవంతులకు, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు జరిగిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ఊసే లేదని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన, యువతకు ఉపాధి అవకాశాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు బివి రావు. ఈరోజు దేశ ప్రజలందరూ వాళ్ళందరికీ కూడా ఏదైనా న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని ఎదురు చూసి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా మొండి చేయి చూపించి వాళ్ళందరి ఆశల మీద నీళ్లు చల్లిన విధానంగా ఈరోజు బడ్జెట్ ఉందని చెప్పి మనం ప్రధానంగా చెప్పవచ్చు. కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఈరోజు బడ్జెట్ ఉండడం జరిగింది. మరీ ముఖ్యంగా మసిపూసి మారేడుగా చేసిన విధంగా ఆదాయ పన్ను మినహాయింపుని 12 లక్షల వరకు పెంచామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని అందరూ కూడా 12 లక్షల వరకు ఎవరు కూడా ఇంకా ఆదాయ పన్ను కట్టవసరం లేదని చెప్పేసి అనుకుంటూ జరుగుతుంది. కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ లో ఆదాయ పన్నులో మనకి పాత విధానం, కొత్త విధానం, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, కొత్త న్యూ ట్యాక్స్ రిజిమ్ అని 2 రకాలు ఉంటే దానిలో ఆ యొక్క స్లాబ్స్ లో కేవలం అంతకుముందు ఉన్న న్యూ ట్యాక్స్ రిజిమ్ లో ఉన్న 3 లక్షల వరకు మినహాయింపు ఉంటే దాన్ని 4 లక్షల వరకు మాత్రమే పెంచడం జరిగింది. 4 లక్షల నుంచి స్లాబ్ సిస్టమే పెట్టారు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, అట్లా స్లాబ్ విధానమే ఉంది తప్ప 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు లేదు. పూర్తి మినహాయింపు అంటే 12 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఆదాయ పన్ను లేకుండా 12 లక్షలు దాటిన దానికి మాత్రమే మనకి ఆదాయ పన్ను పడే విధంగా ఉండాలి. కానీ అలా లేకుండా 12 లక్షలు అని చెప్తూ 12 లక్షలు దాటిన తర్వాత 4 లక్షల నుంచి కూడా ఆదాయ పన్ను పడే విధంగా చెప్పి దాన్ని ఒక మసిపూసి మాదిరిగా చేసే విధంగా కేంద్ర మంత్రి దాని గురించి స్పష్టంగా చెప్పకుండా 12 లక్షల వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేదని చెప్పేసి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఒకటి చేశారు. ఈరోజు దేశ ప్రజలందరూ వాళ్ళందరికీ కూడా ఏదైనా న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని ఎదురు చూసి